యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు ఒక్కొక్కరంగా మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. 1వ వచనం, 2వ వచనం నేను చదువుతున్నాను. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడిలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. నేను కొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడబడ్డాను. గాలి తన ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలము జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యము అని ఆయనను అడుగగా, యేసు ఇట్లను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనది మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు? దేవుడి మాటలు దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అండి. వందనాలండి. ఓకే. ప్రతి సంవత్సరం క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అంటాము, క్రీస్తు పుట్టెను హల్లెలూయా అంటాము. క్రీస్తు మన హృదయంలో జన్మించాడు, క్రీస్తు మన హృదయంలో ఉన్నాడని అంటాం. అయితే ప్రతిసారి ఎప్పుడు చెప్పుకునే మాటలే క్రీస్తు జన్మించను, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్తాము. అలాగే మనల్ని చాలామంది విష్ చేస్తారు కూడా. అయితే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించితేనే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అని యేసు ప్రభు వారు నికోదేముతో చెప్పిన సంగతిని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే ఒక పరిసయ్యుడు కనిపిస్తాడు. ఈ యోహాను సువార్తనే మనకు మిగతా 3 సువార్తల కంటే ప్రత్యేకమైన సువార్త. ఈ యోహాను సువార్తలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనిపిస్తాడు. అతని పేరు నికోదేము. ఈ నికోదేము మత్తయి సువార్తలో కనిపించాడు, మార్కు సువార్తలో ఉండడు, లూకా సువార్తలో ఉండడు, ఒక యోహాను సువార్తలోనే ఉంటాడు. ఈ యోహాను సువార్తలో 3 సార్లు మనకు కనిపిస్తాడు. ఈ యోహాను సువార్తలో ప్రారంభంలోనే, అంటే 3వ అధ్యాయం అంటే ప్రారంభంలోనే ఈ నికోదేము అనే పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ఏ టైంలో వస్తాడు? పొద్దున వచ్చాడా, సాయంత్రం వచ్చాడా, మధ్యాహ్నం వచ్చాడా, ఎప్పుడు వచ్చాడు? రాత్రి వేళ వచ్చాడు. రాత్రి వేళ వచ్చాడు. ఇతడు ఎవడు? పరిసయ్యుడు అనండి. పరిసయ్యుడు. పరిసయ్యులు అంటే ఆ కాలంలో ధనం ఉన్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, అధికారులు, వీళ్ళు పరిసయ్యులు. ఈ పరిసయ్యుల్లో ఒకడు నికోదేము. యూదుల అధికారి అని అంటున్నాడు. అతడేం నార్మల్ పర్సన్ కాదు, అధికారి. యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయ్యుడు రాత్రి యందు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇతడు అధికారే కాదు, బోధకుడు కూడా. యోహాను సువార్త 3:10, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవు. ఈయన ఇశ్రాయేలుకు బోధకుడు మరియు అధికారి, 2. ఈయన పాస్టర్ కమ్ లీడర్. ఈయన పాస్టర్గా ఉంటాడు, అంటే అధికారిగా ఉంటాడు. అట్లాగే పరిపాలన కూడా చేస్తాడు. ఈయన చర్చి పరిపాలన చేస్తాడు, అట్లాగే ప్రజా పరిపాలన కూడా చేస్తున్నాడు. ఇతడు అధికారి మరియు బోధకుడు. అంటే ఇతడు ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు. బోధకుడు ఎవరైతారు? బోధకుడు ఏమి తెలియని వాడు బోధకుడు అవుతాడా? ఏమి రాని వాడిని బోధకుని చేస్తారా?
అతడు ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు. అట్లాగే ఈయన అధికారి అయిన వాడు. 2 లక్షణాలు, 2 పోస్టులు, 2 బాధ్యతలు అతని మీద ఉన్నవి. ఒకటి అధికారిగా ఉన్నాడు, మరొకటి బోధకుడిగా ఉన్నాడు. అధికారి అయిన వాడు, బోధకుడైన వాడు యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు. ఉదయం పూట రాలేదు, మధ్యాహ్నం రాలేదు, లేకపోతే అందరి ముందు రాలేదు, రాత్రి పూట వచ్చాడు. ఎందుకంటే ఆనాటి కాలంలో పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించలేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపడానికి ఎప్పుడు ఆలోచించిన వారు. ఈయన అధికారి కాబట్టి ఒక అధికారి తన పైన అధికారులకు లోబడాలి, అవునా కాదా? లోబడాలి. కాబట్టి పైన అధికారులందరూ యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు చంపుదామని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వారి కింద ఉన్న అధికారి అయిన నికోదేము ఎలా ఉంటాడు? వారి ఆజ్ఞానుసారంగా ఈయన ఉండాలి, అవునా కదా? ఉండాలి. కాబట్టి వారి మాట చొప్పున ఈయన ప్రవర్తించాలి. కాబట్టి ఆయన ఇతనికి యేసుక్రీస్తు ఏమంటున్నారు, యేసుక్రీస్తు యొక్క మాటలు, యేసుక్రీస్తు యొక్క బోధలు ఈయనకు తెలుసు. అందుకే రాత్రి వేళ వచ్చి ఆయన యొక్క కార్యాన్ని గ్రహించాడు. కాబట్టి ఆయన చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నాడు. కాబట్టి ఆయన చేసిన సూచక క్రియలు చూస్తున్నాడు. కాబట్టి ఆయన దేవుని దగ్గర నుండి వచ్చిన వాడిని నమ్మాడు. కాబట్టి నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి పలుకుతున్న మాట, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవునికి స్తోత్రం. నికోదేము ఏమని అనుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారిని, నీవు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడవని నాకు తెలుసు. ఇప్పుడు క్రిస్మస్ ప్రతి సంవత్సరం వస్తుంది. యేసయ్య అంటే ఏమని అనుకుంటున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభు అంటే ఏమనుకుంటున్నారు? శిష్యులను యేసుక్రీస్తు ప్రభు వారిని పిలిచి, మీరు నాతోని 12 మంది శిష్యులారా, మీరు నాతో తిరుగుతున్నారు, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నారు, మీరు నా కొరకు సమస్తాన్ని వదిలిపెట్టారు. అసలు నేను ఎవరనుకుంటున్నారు మీరు? నా గురించి ఎందుకు వదిలిపెట్టారు? అప్పుడు పేతురు అన్నాడు, నీవు క్రీస్తు అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, దేవుడు నీకు బయలుపరిస్తే కానీ ఇది మనుషుడు బయలుపరచడు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మీరు ఏమనుకుంటున్నారు, మనం ఏమనుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం అద్భుతాలు, సూచక క్రియలు, మ్యాజికులు చేయడానికే వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎందుకు విశ్వసించినామంటే, ఏమో మాకు తెలియదు. ఎందుకు విశ్వసించాము? ఆదివారం ఎందుకు వస్తానంటే ఖాళీ ఉన్నా కాబట్టి వస్తాను. ఎందుకు ప్రార్థన చేస్తానంటే టైంపాస్కి ప్రార్థన చేస్తాను. ఏదో ఒక దేవుడు ఉండాలి కాబట్టి మాకు చేసే దేవుడు అంతావా? ఈయన నికోదేము అనే వ్యక్తి, నీవు దేవుని దగ్గర నుండి వచ్చిన వాడివి అని ఎరుగుతున్నాడు. నాకు తెలుసు అంటున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు అద్భుత క్రియలు చేస్తున్నావు అని అంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. యేసుప్రభు అంటున్నాడు, ఇంత కనుక్కున్నావు కానీ ఒక విషయం నీకు చెప్తున్నాను, క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యము చూడలేడు. కొత్తగా జన్మిస్తేనే నికోదేము నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు అనగానే నికోదేము అంటున్నాడు, అది ఎట్లా సాధ్యం? చూడు, ఇక్కడ విచిత్రమైన పరిస్థితి. దేవుడి దగ్గర నుండి యేసయ్య వచ్చాడు, దేవుడి వల్లనే అతడు కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు తెలుసుకున్న నికోదేముకి నూతన జన్మను పొందలేదు. క్రీస్తు మనలో పుట్టాడు, క్రీస్తు నాలో పుట్టాడు అనుకుంటున్న మనకు ఇంకా నేనంటాను, క్రీస్తు పుట్టని హృదయాలు, క్రీస్తు పుట్టని జీవితాలు ఎన్ని ఉన్నాయి? మీకు అర్థమవుతుందండి మాట? కొత్తగా అనిపిస్తుందా? మన సంఘంలో ఉన్న ఒక విశ్వాసి, పేర్లు ఎందుకు లేదు, నాకు ఫోన్ చేసి మా కోడలకు బ్యాప్టిజం ఇవ్వాలన్నారు. అన్న వెంటనే ఈ వాక్యం గుర్తుకొచ్చింది. తర్వాత గుర్తుకొచ్చింది, నూతనమైన జన్మ విధానంలో మనం వెళ్తున్నామా? ఎప్పుడు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టను అంటున్నాడు. అసలు నీ హృదయంలో క్రీస్తు పుట్టాడా? క్రీస్తు నీ హృదయంలో పుట్టాడా? ఇంకా క్రీస్తు నీ హృదయంలో ఇప్పుడే పుట్టడానికి రెడీగా ఉన్నాడా? క్రీస్తు నీ హృదయంలో పుట్టిన తర్వాత ఆయన ఎన్నిసార్లు సిలువేయబడ్డాడు? క్రీస్తు నీ హృదయంలో పుట్టాడని ఒకవేళ గ్రహిస్తే ఆయనను నువ్వు రోజు ఎన్నిసార్లు సిలువేస్తున్నావు? మనం పాపం చేసినప్పుడు అంట క్రీస్తును సిలువేసినట్టట, క్షమాపణ పొందుకున్నప్పుడు శిలువ మీద ఆయన ఉన్నట్టట.
దేవుని పిల్లలముగా నూతన జన్మ అనుభవంలోనికి లేకుండా ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా వ్యర్థం. ఎన్ని క్రిస్మస్లు అలా చెప్పండి. ఈ డిసెంబర్ క్రిస్మస్, ఇంకో డిసెంబరు, గడిచిన సంవత్సరము, ఎప్పుడెప్పుడో సంవత్సరము, మనం పుట్టినప్పటి నుండి మనము చర్చికొచ్చిన తర్వాత ఎన్ని క్రిస్మస్లు చూసినామో. ఎన్ని క్రిస్మస్లు చూస్తే లాభం ఏంది? నూతన జన్మ అనుభవం లేకపోతే. నికోదేమనే పరిసయునికి, అధికారునికి ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడని తెలుసు, కానీ నూతన జన్మ అంటే ఏంటో తెలియదు. నూతన అనుభవం అంటే ఏంటో తెలియదు. జనవరి 1 రానే అంటాము, కొత్త కొత్త పాటలు పాడతాము, కొత్త కొత్త బట్టలు వేసుకుంటాం. నూతన జన్మ, నూతన వస్త్రము, నూతన అనుభవము. అనుభవం అందరికీ ఉన్నది లేదా? వయస్సు నేర్పుతుంది అనుభవం, వయస్సు నేర్పుతుంది అనుభవం, మీ జ్ఞానము నేర్పుతుంది అనుభవం, వాక్యం కూడా మీకు నేర్పుతుంది, అనుభవాన్ని నేర్పుతుంది. అనుభవం ఉంటే ఏం లాభం? నూతన జన్మ అనుభవం లేకపోతే. నూతన జన్మ అనుభవం లేకపోతే ఎట్లా? దేవునికి స్తోత్రం. కొంతమంది అనుభవజ్ఞులు అంటున్నారు కదా, యేసు ప్రభువుని తెలిసిన వాళ్ళు, నీ పేరు మీద నేను అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, నీ పేరు మీద దయ్యాలు వెళ్ళగొట్టలేదంటే, అక్రమం చేయవారులారా నుండి వెళ్ళిపోండి. నీ దగ్గర ఎంత అనుభవం ఉంటే నూతన జన్మ అనుభవం నీలో లేదు. నీకు ఏ అనుభవం ఉంది? లోకానుసారమైన అనుభవం ఉంది, నమ్ముకున్న అనుభవం ఉంది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు క్రైస్తవ జీవితం ఉంది, కానీ నూతన జన్మ అనుభవం లేదు. నికోదేము అనే వ్యక్తి అంటున్నాడు, అది ఎలా సాధ్యం? ఒక మనిషి నూతన జన్మ ఎట్లా పొందుతాడు అంటే, ఇప్పుడు నేను మళ్ళీ తల్లి గర్భంలో దూరాలా అంటున్నాడు. చూడండి, ఇక్కడ 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. దేవుని రాజ్యమును చూడాలంటే నూతన జన్మ ఎత్తిన వారంగా ఉండాలి. అంటే ఇంకో అవతారం కాదు. ఎవడో ఈ మధ్య కాలంలో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కారణం ఏంటంటే, చచ్చిపోతే మళ్ళీ జన్మిస్తామని ఎవడో చెప్పిండట స్వామి. అంతకుముందు ఒక 2 నెలల క్రితం చూశాను, టీవీలో చూశాను. కడుపున పుట్టిన పిల్లలిద్దరిని కోసుకొని తిని వండుకొని తిన్నారు. వాళ్ళు ఏమని అంటున్నారంటే, నా కొడుకు నా బిడ్డ మరలా జన్మిస్తారంటున్నారంట. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోతుంటున్నారంట. లేదు, నా కొడుకు చచ్చిపోలేదు, వాడు బ్రతికొస్తాడు, మళ్ళీ మా కొడుకునే వంట చేసుకొని తిన్నాం. ఎవడో స్వామీజీ చెప్పాడట. ఏది నూతన జన్మ అనుభవం? చంపుకోవడమా, లేకపోతే ఉరిపెట్టుకోవడమా, మనల్ని మనమే బాధించుకోవడమా? ఏది నూతన జన్మ అనుభవం? ఎలా దీన్ని తీసుకోవాలి ఆత్మీయార్థంగా? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఎలా ఒకడు కొత్తగా జన్మించగలడు అంటే, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడివి కదా, నీకు తెలియదా? తెలియదు. ఎన్నోసార్లు వాక్యం వింటాం, ఎన్నోసార్లు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటాము. మన హృదయంలో క్రీస్తు జన్మించాడు. అసలు క్రీస్తు జన్మించని హృదయాలు ఎన్ని ఉంటాయి? హృదయాలు మనిషికి ఒకటే ఉంటుంది. నీ హృదయంలో క్రీస్తు జన్మించాడా? క్రీస్తు నీ హృదయంలో జన్మించాడా? క్రీస్తు జన్మించడాన్ని నీకు అర్థమవుతుందా? నీ హృదయంలో ఇంకా నీకు అర్థానికి రాలేదా? యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారు దేవుని వలన పుట్టినవారే. ఎవరా దేవుని వలన పుట్టినవారు? మనమే. కానీ రక్తం వలన, శరీరేచ్ఛ వలన, మనుష్య ఏచ్ఛ వలన పుట్టినవారు కారు. ఎవరా పిల్లలు? తన్నెందరు అంగీకరించినో వారందరూ కూడా దేవుని పిల్లలు అంటకు అధికారము అనుగ్రహించబడిన. వారందరూ ఎలా జన్మించారంటే, శరీరేచ్ఛ వలన వచ్చిన వారు కాదు, మనుషుని ఇష్టానుసారంగా వచ్చిన వారు కాదు, వారు రక్తం వల్ల పుట్టినవారు కాదు. అప్పుడప్పుడు మన పిల్లలు అంటాం కదా, నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు అంటాం. అలా జన్మించిన వారు కాదు. వీరు నూతన జన్మ అనుభవంలో వచ్చిన వారు. వీరు క్రీస్తుని దేవునిగా అంగీకరించారు, తండ్రిగా అంగీకరించారు. తను ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు.
ఎప్పుడైతే మనము క్రీస్తుని అంగీకరించామో క్రీస్తు పిల్లలముగా మారిపోయాం. అంగీకరించావా? ఎందుకు అంగీకరించలేదు? ఎప్పుడూ అంగీకరించాను అని మనము చెప్పొచ్చు. ఈ యూదుల అధికారి అయిన నికోదేముకి తెలియట్లేదు. గలతీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనము. 6వ అధ్యాయం 15వ వచనం. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఆనాడు ఇశ్రాయేలు ఏమని అనుకుంటారంటే, మాకు సున్నతి గుర్తుగా దేవుడు ఇచ్చాడు కాబట్టి సున్నతి పొంది సరిపోతుంది, మేము దేవుని పిల్లలం అనేవాళ్ళు. అయితే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, కొత్త సృష్టి పొందుటే నీ మనస్సు మారి రూపాంతరపరచబడాలి తప్ప నూతన సున్నతి పొందటందు లేదు, పొందకపోవటందు లేదు. ఆ మధ్య కాలంలో క్రిస్మస్ సందర్భంలో ఒక పాస్టరు మమ్మల్ని పిలిచి మీటింగ్ పెడతారు, నువ్వు తప్పకుండా రావాలని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను పోయేసరికి ఆయన అంటున్నాడు, మీరు బ్యాప్టిజం పొందుకున్నారా? యేసునామమున బ్యాప్టిజం పొందితేనే మీరు రక్షణ పొందినట్టు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పొందితే అది బ్యాప్టిజమే కాదు అంటున్నాడు. అది ఎక్కడి కొత్త కథ? బ్యాప్టిజం ద్వారా రక్షణ వస్తుందా? వాక్యమా చెప్పిందా? బ్యాప్టిజం అంతా అయిపోతుందా? నీళ్ళ మనసు అయిపోద్దా? అయిపోదాం పారి, మురుగుదాం పారి, ఇంకేంది పర్లోక డైరెక్ట్ పోవచ్చు. దేవుని బిడ్డలముగా బ్యాప్టిజమాన్ని ఎంత ఘోరం చేసేసారు. రక్షణ పొందిన తర్వాత వచ్చేది గుర్తు బ్యాప్టిజం, కానీ బ్యాప్టిజమే రక్షణ గుర్తు కాదు. నువ్వు రక్షింపబడ్డావు, దేవుని పిల్లనిగా అయిపోయావు, నీవు దేవుని సంపూర్ణంగా అంగీకరించబడ్డప్పుడు కదా బ్యాప్టిజం ఇచ్చేది. తర్వాత లేదు, బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత నువ్వు అంగీకరిస్తావా? చెప్పనా ఒకటి? ఒప్పుకున్న తర్వాతనే ఇస్తావా, లేకపోతే ఇచ్చిన తర్వాత ఒప్పుకుంటావా? మరి రక్షణకు బ్యాప్టిజంకి సంబంధం ఏంటి? కొత్త కొత్త రకమైన బోధలు తయారైపోయినాయి. వాడేమో సున్నతి అంటున్నాడు, పూర్వకాలంలో ఇశ్రాయేలు, వీడేమో బ్యాప్టిజం అంటున్నాడు. అసలు విషయం ఏంటంటే కొత్త స్వభావంలోకి మార్పు మాత్రం జరగట్లేదు, నూతన సృష్టి మాత్రం కావట్లేదు. పాత సృష్టి ఇదిగో పాతవి గతించను అన్ని కొత్తవాయను. ఏం కొత్త లేదు, ఏం కొత్త లేదు. వేసుకునే బట్టలు మాత్రమే కొత్తవి, మిగతాదంతా పాతయే. కొత్త సృష్టి పొందడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తు ఎందుకు జన్మించాడు? క్రీస్తు ఎందుకు జన్మించాడు? ఆయన ఏమని వచ్చాడు? నేను ఈ లోక పాపను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లని ప్రవక్తలని గురించి సాక్ష్యం చెప్పారు కదా, నీ పాపాలైనా మోసుకొని పోవడానికి వచ్చాడు. ఈ విషయము నికోదేమునకు తెలియదు అంటున్నాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో చూస్తావు నికోదేము అంటే 4వ వచనంలో నికోదేము అంటాడు, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? ముసలివాడైన మనుషుడు ఎలా జన్మించగలడు? నేను ముసలి. నికోదేము అనే వ్యక్తి అధికారి, బోధకుడు, అనుభవజ్ఞుడు, ముసలివాడు. ఇప్పుడు నికోదేముకు డౌట్ వస్తుంది, నువ్వు కొత్త జన్మ అంటున్నావు, నేను ముసలిని కదా, నేను ముసలివాడిని కదా, ఒక ముసలివాడు ఎట్లా జన్మిస్తాడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగాను. చూడండి, ఒక అధికారికే బోధకునికే తెలవట్లేదు, ఒక పాస్టర్కే తెలియట్లేదు కొత్త జన్మ ఎట్లున్నావు, కొత్త స్వభావం ఎట్లా వస్తుందో. అని నేను పాస్టర్ అంటున్నాను, ఆయన అధికారి, బోధకుడు. మనకు తెలుసా కొత్త జన్మ ఏ విధంగా ఎత్తాలో, నూతనమైన సృష్టిగా ఎలా చేయబడ్డామో మనకు తెలుసా? అందుకు యేసుక్రీస్తు ప్రభువు 5వ వచనం అంటున్నాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ఇక నీటి మూలంగా అనేసరికి అది బ్యాప్టిజం అనుకుంటున్నారు, ఆత్మ మూలంగా అనేసరికి నీళ్ళలో మునిగిన తర్వాత పేతురు అని చెప్పాడు, బ్యాప్టిజం పొందుకునే వెంటనే మీరు పొందుకునేది పరిశుద్ధాత్మ అయిపోయాయి. కానీ అసలు విషయం మర్చిపోతున్నారు, దాని అంతర్గతమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక మాట మీకు చూపిస్తాను. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే
పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించిన. ఎలా మనం రక్షించబడ్డామంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. మళ్ళీ ఇది బ్యాప్టిజం అనుకుంటున్నాను. ఇక్కడ స్నానము నీటితో చేస్తాం. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ డ్రింక్ ఏంటి? పెప్సీయా, కోకోకోలానా, ద్రాక్షరసమా, ఇంకేముంటాయా? అత్యంత పవర్ఫుల్ డ్రింక్ ఏంటి నాకు చెప్పండి. అత్యంత పవర్ఫుల్ డ్రింక్ ద్రావణం చల్లచారా, చల్లనా, థమ్సపా, ఇంకేముంటాయి? స్ప్రైట్. చెప్పండి ఇంకేముంటాయి? ఇంకా డ్రింక్లు ఏముంటాయి? యాపిల్ జ్యూసా? అన్ని కలిపి చూసిరా, దాని ఏమంటారు? అరటి పండ్లు అది ఇది ఉంటాయిగా, దాన్ని ఏమంటారు? కాదు కాదు, ఫ్రూట్ సలాడ్. ఇది తినకున్నా ఏం కాదు, ఇది ఆకున్నా ఏం కాదు, కానీ ఒకటి దాకా చచ్చిపోతాం. ఏంటిది? నీళ్ళే. ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ డ్రింక్ నీళ్ళే. ఈ ఫ్రూట్ సలాడ్లు, థమ్సప్లు, స్ప్రైట్లు, చల్ల ఇంకేం తాగినా తాగకపోయినా పెద్దగా వచ్చే నష్టం లేదు. నీళ్ళప్పుడు చచ్చిపోతాం. నీరును దేవుడు ఏమని పోల్చాడో తెలుసా? వాక్యముగా పోల్చాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మీరు రక్షించబడ్డారు. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము ఎలాంటిదో ఇప్పుడు మనం చూడబోతున్నాం. హెజ్కేలు 36వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. హెజ్కేలు గ్రంథం తీయండి. 36వ అధ్యాయము 25 నుండి 27వ వచనం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుండి 26 వచనాలు, 27 వచనం కూడా. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాను. నూతన హృదయం మీకు ఇస్తాను. నూతన స్వభావం మీకు కలగజేస్తాను. రాతి గుండ మీల నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. నా ఆత్మ మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మను చేస్తాను. ఇప్పుడు దీనికి కావాలంటే మీ అపవిత్రత యావత్తు పోవనట్లు నేను మీద శుద్ధ జలము చల్లుతాను. ఈ మధ్య కాలంలో శుద్ధ జలం చల్లుతారని సరికి వాడు వాటర్ బాటిల్ అమ్మడం మొదలుపెట్టాడు. నీళ్ళు అందించారు. ఇది ఏంటిదని తెలుసా? శుద్ధ జలం. టప్ అని పడిపోతున్నారు. శుద్ధ జలం, శుద్ధ జలం, శుద్ధ జలం. చూడలేదా యూట్యూబ్లలో, వీడియోలలో? మీరు మంచివారు, మీకు అవి కనబడాయి. నేను మీకంటే చెడ్డవారిని, ఆ చెత్తంతా నాకే కనబడుతుంది. నేను మీ మీద శుద్ధ జలము చల్లుతును అంటే సమరయ స్త్రీ దగ్గరికి, సమరయ స్త్రీనా? బావి దగ్గరికి వచ్చిన స్త్రీ ఎవరు? ఏమన్నాడు? నేను మీకు జీవజలమును ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఆ జీవజలం ఏంటో తెలుసా? ఈ శుద్ధ జలం ఏంటో తెలుసా? శుద్ధ జలం అంటే నిన్ను తీసుకుపోయి నీళ్ళలో ముంచి బ్యాట్మించు కాదు. లేకపోతే ఈ శుద్ధ జలం అంటే ఇక బ్లాక్ వాటర్, అన్నిటికంటే చాలా విలువైన వాటర్. ఒక్క బాటిల్కే 200-300 ఉంటుంది. విరాట్ కోహ్లీ తాగే వాటర్, క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్ తాగే వాటర్ pH లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ వాటర్ కాదు, ఆ జీవజలము ఆయన వాక్యం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. అది కలంకమైన, ముడతైన, అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచాడు. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకున్నాడు. దేనితోని మనుషుని శుద్ధి చేశాడు? వాక్యం ద్వారా. చెప్పండి,
వాక్యము ద్వారా. ఎప్పుడైతే వాక్యమును నీవు అంగీకరిస్తావో నీవు దేవుని కుమారుడు అయిపోతావు, దేవుని కుమార్తె అయిపోతావు. దేవుని వాక్యాన్ని అంగీకరించడంలోనే ఆశీర్వాదం ఉంది, ఇంకా దేంట్లోనూ ఆశీర్వాదం లేదు. నీళ్ళలో లేదు, నూనె సీసాలలో లేదు, ప్రేరాయిలో లేదు, ఇంకేమైనా ఉన్నాయా? క్యాలెండర్లో లేదు, ఇంకా మెడలు వేసుకునే దండలో లేదు. వాక్యాన్ని అంగీకరించడంలోనే ఉంది. ఆయన సంఘాన్ని ప్రేమించాడట, ఆ సంఘానికి ఆయన స్నానం చేయించాడట. దేనితో స్నానం చేయించాడట? వాక్యం ద్వారా చేయించాడట. ఎటువంటి స్నానం అట? ఉదక స్నానం అట. పవిత్రమైన స్నానం, పవిత్రమైన స్నానం, పవిత్రపరిచాడట. ఇలా ఎందుకట పవిత్రపరిచాడంట? తన ముందు నిలబెట్టుకోవాలని పరిశుద్ధమైనదిగా చేశాడట, పవిత్రమైనదిగా చేశాడట, ఉదక స్నానం చేశాడట, వాక్యంతో చేశాడట. దేవుని బిడ్డలంగా వారం వారం వాక్యం వింటున్నాం. ఒకవేళ ఏదైనా అత్యవసర పని ఉంటే, ఒకవేళ మందిరంలోకి రాకపోతే కనీసం 2 వారాలకు ఒకసారైనా వచ్చి వాక్యం వింటున్నాం. ఆ వాక్యం ద్వారా మనల్ని మనం పవిత్రపరచుకుంటున్నామా? గిన్నెలు తోముకున్నారా? అందరూ గిన్నెలు తోముకున్నారా లేదా? తోముకున్నారు. అన్ని గిన్నెలు తోమిరా? ఒక గిన్నె తోమకుండా వచ్చిరా? చెప్పండి, అన్ని గిన్నెలు తోమిరా లేదా? తోమారు. ఏ గిన్నె ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా గిన్నె తోమిరా? అన్ని కలగలిపి తోమిరా? సపరేట్గా ఏదైనా గిన్నెలు తోమిరా లేదా? అది ఛాయ్ చేసుకునేది సపరేట్గా తోమాలి. తోమకపోతే ఏమవుతుంది? పాలు వలిగిపోతాయి. ప్రత్యేకంగా ఆ గిన్నెను ముందే తోమడం, లేకపోతే ఏదో ప్రత్యేకమైన కట్టుదిట్టం చేస్తాం. అట్లాగే మన పాపాలని కూడా ప్రత్యేకంగా మనము కడుక్కోవాలి. అబ్బా ఎట్లా కడుక్కుంటామంటే వాక్యం ద్వారానే. వాక్యం మనకు తెలిసిన వెంటనే మారు మనసు రావాలి, మార్పు పొందాలి. ఒక సుంకరి ఏ విధంగా ప్రార్థన చేశాడో ఇక్కడ కాదులేండి, ఇక్కడేం అట్లా చేయకండి. ఇంటి దగ్గరికి వెళ్ళి మీ వ్యక్తిగతమైన ప్రార్థన గదిలో, లేకపోతే ప్రార్థన చేసుకునే దగ్గర ఆ విధంగా మొరపెట్టాలి. మొరలేదేది లేదు. ఎసయ్య అన్నం ఇచ్చిన వందనాలు, పూరిచ్చిన వందనాలు, కథం తింటాను, అయిపోయి ఇది మన ప్రార్థన అయిపోయింది. ఇక మనం ఎట్లా పవిత్రపరచబడతాం చెప్పండి? నిజమా కాదా? సార్ నిజమా కాదో నాకు తెలియదు లేండి, మీకు తెలియాలి. మీరు అట్లున్నారా అని నేను అనుకోవట్లేదు. ఒకప్పుడు నేను అట్లున్నా కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే నా అనుభవమే మీ అనుభవం, అవునా కాదా? 100 మంది తెలివైన వాళ్ళు అందరూ ఒకే తీరు ఉంటారట. ఇప్పుడు నేను తెలివైన వాళ్ళు అంటే మీరందరూ కూడా తెలివైన వాళ్ళే. కాబట్టి నేను ఎప్పుడు ఎట్లున్నా మీరు కూడా కట్టినాయి. మీకు తెలుసు కదా, ఒక చిన్నగా స్టోరీ ఉంటుంది. రాజు ఏమన్నాడు, అరే అందరూ 100 మంది మీరు పాలు తీసుకురాండ్రా అంటే వాడేమనుకున్నాడా, నేను ఒక్కనే నీళ్ళు పోతాను, మిగతా అందరూ పాలు పోతారు. అందరూ నేను ఒక్కనే అందరూ నీళ్ళే పోసారు. సరే మొత్తం ఏమున్నాయి చెప్పరి, నీళ్ళే ఉన్నాయి, అందరు నీళ్ళే పోసారు. ఏమనుకుంటాడు నీళ్ళు పోసినాడు, నేను ఒక్కనే నీళ్ళు పోతాను, మీతో అందరూ పాలైపోతున్నారు. ఇంకోటి అనుకుంటాడు, నేను ఒక్కనే నీళ్ళు పోతాను, అందరూ పాలైపోతున్నారు. 100 మంది మొత్తం నీళ్ళే పోసారు. చూసేసరికి అన్ని నీళ్ళు, చుక్క కూడా పాలు లేదు. హంస తాగినా పాలు దొరికాయి. హంస ఏం చేస్తుంది, పాలను నీళ్ళను వేరు చేస్తుంది, కానీ తాగినా ఏం రాదు. ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళే. సంఘంలో ఉన్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళే, అందరికీ తెలివి ఎక్కువ. అయితే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన తెలివి ఏమైపోతుంది, మూర్ఖత్వం అయిపోతుంది. అందుకే ఆనాటి కాలంలో భక్తులు పావులు అంతా చదువుకున్నావా చెప్పండి? ధర్మశాస్త్రాన్ని నోటికి చెప్పే పావులు వాక్యం దగ్గరికి వచ్చేసరికి మోకరిల్లాడు. దేవుని బిడ్డలంగా వాక్యము మనకు ఉదక స్నానము చేయిస్తుంది, మనను శుభ్రపరుస్తుంది. స్నానం చేసిన వాడు పవిత్రంగా ఉంటాడు, శుభ్రంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. వాక్యము కనుక మనను శుద్ధి చేయకపోతే ఇక ఏది మనం శుద్ధి చేయలేదు. ఏ సబ్బు మనం శుద్ధి చేయలేదు. హల్లెలూయా. మీరందరూ టీవీ యాడ్లు చూస్తూ అంటారు, లైఫ్ బాయ్ సబ్బు వాడండి, శుభ్రత 100% శుభ్రత అంటారు, శుభ్రత అంటారు. వాళ్ళు సబ్బు పెట్టుకున్నప్పుడు చూడండి ఇట్లా ఏముంటుంది, ఇట్లా వెళ్ళిపోదా? వెళ్ళిపోయినప్పుడు ఒక్కటి మాత్రం ఉంటుంది అందరూ, ఒక్క క్రీమ్. ఎప్పుడు చూడలేదా మీరు? అంటే దాని అర్థమైంది, అయ్యా నేను శుభ్రం చేస్తా కానీ అంతా నేను శుభ్రం చేయాలని వాడే చెప్తున్నాడు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? మీరు డెటాల్ సోప్ వాడండి, శుభ్రం చేసుకుంటారా? చేసుకున్నప్పుడు మొత్తం మురికుంటుంది, మొత్తం క్రీమ్ ఉంటుంది, ఇట్లా అన్నీ ఎగిరిపోతాయి. కానీ ఒక్కటి ఉంటుంది దాంట్లో. టీవీలో ఉన్నదా లేదా? అరే నవ్వుతున్నారు ఏంది?
ఉంటుందా ఉండదా? టీవీ ఎప్పుడు చూడలేదా? ఒకటి ఉంటుంది, ఒక క్రీమ్ అక్కడనే ఉంటుంది. అంటే అర్థమైంది, ఈ సబ్బుతో ఎంత రుద్దుకున్నా 99.9 ఇంకోటి అక్కడనే ఉంది. అదొక్కటి చాలు మళ్ళీ శరీరాన్ని మలినం చేయడానికి. అయితే వాక్యము మనల్ని సంపూర్ణంగా పవిత్రపరుస్తుంది. అందుకే ఏ పదం వాడారు? ఉదక స్నానం అనండి. ఉదక స్నానం. ఆ ఉదక స్నానం ద్వారా, వాక్యం ద్వారా పవిత్రపరచబడతాం. ఈ క్రిస్మస్ సమయంలో ఒకవేళ మనకేమనిపించాలంటే హ్యాపీ క్రిస్మస్, దేవుడు జన్మించాడు. అయితే నా హృదయంలో జన్మించాడు, నాలో జన్మించాడు. ఆయన వాక్యం ద్వారా నన్ను దేవుడు శుద్ధి చేశాడు. ఇలా గనక మనం అనుకుంటే అది నిజమైన క్రిస్మసే, మన హృదయంలో నిజంగా క్రీస్తు జన్మించినట్టే. అలా లేనప్పుడు అది ఆయన జన్మకు అర్థమే లేదు. మరొక మాట మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఇరవై 23 వచనాలు కలిసి ఉంటాయి. చదవండి ఒకసారి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. క్షయ బీజం అంటే ఏంటిదమ్మా చెప్పండి? క్షయం అంటే ఏంటిది? అక్షయం అంటే ఏంటిది? క్షయం అంటే ఏంటిది? అక్షయం అంటే ఏంటిది? క్షణభంగురం ఈ జీవితం. క్షయం అంటే ఏంటిది? క్షయం అంటే కరిగిపోయేది, అక్షయం అంటే కరిగిపోనిది. ఒక రకంగా క్షయం అంటే అశాశ్వతమైనది, అక్షయం అంటే శాశ్వతమైనది. మీరు క్షయ బీజం నుండి కాక అంటే అశాశ్వతమైన దాని నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టినవారు. ఆ అక్షయ బీజం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. మీరు దేవుని వాక్యం ద్వారా పుట్టినవారు కాబట్టి మీరు మీ హృదయపూర్వకంగా ప్రేమ చూపించండి అని దేవుని వాక్యం చెప్తుంది. నేను మీకు చెప్పేది, దేవుని వాక్యము శాశ్వతమైనది. ఆమేన్. దేవుని వాక్యాన్ని మీరు ఎంతగా గ్రహించగలిగితే, ఎంతగా వినగలిగితే అది మీ జీవితాన్ని ఫలభరితం చేస్తుంది, అది మీ జీవితాన్ని వెలిగిస్తుంది, మీ జీవితానికి సమాధానం ఇస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనా క్రీస్తునందున్నట్ల నూతన సృష్టి, పాతవి ఇదిగో కొత్తవాయను. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. పాతవన్నీ పోతవి, కొత్తవి వస్తవి. క్రీస్తునందు ఉండడం అంటే క్రీస్తు వాక్యమునందు ఉండడం. నా మాటలు విని నా మాట చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిడు. నా మాట విని, ఎవరి మాట? దేవుని మాట. ఎక్కడ ఉంటుంది? అది వాక్యమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యమును, వాక్యమే దేవుడైనను. 14వ వచనము. ఆ వాక్యమే శరీరధారి అయి. ఆ వాక్యానికి ఒక శరీరం ఉంటే అది ఎవరు? ఆ పేరేంటి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాక్యాన్ని ఎప్పుడు మనం వింటాం? ఆ వాక్యాన్ని వినమంటే యేసయ్య మాట వినడమే. దేవుని మాటలు ఎప్పుడైతే నువ్వు వింటావో అది నూతన సృష్టి. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకునేది తెలుసా? నేను దేవుని మాటలు ఎన్ని విన్నాను, ఎన్ని త్రోసేసాను, ఎన్ని పాటించాను, ఎన్ని పక్కన పెట్టాను? నేను నూతన సృష్టినా? హ్యాపీ క్రిస్మస్ అంటాను, ఇంకో 4 రోజుల్లో క్రిస్మస్ పండుగ చేసుకుంటాను, వీలుంటే డిన్నర్ చేసుకుంటాం, లేకపోతే కనీసం కేక్ అయినా తింటాం. ఎందుకు నీ కేకు? ఎక్కడ నువ్వు నూతన సృష్టిగా మారిపోయినావు? నీ పాత స్వభావం ఏం మారిపోయింది? ఇవి ఆలోచన చేసి నప్పుడు మాత్రమే మనం నిజంగా క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు ప్రతిరోజు అదే బాధలో ఉంటే ఇక నీకు కొత్తగా సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు నిజంగా క్రీస్తు నీ హృదయంలోకి వచ్చినప్పుడు, నీవు మార్పు పొందినప్పుడే కదా రావాలి. ఈ వాక్యం నేను ఆలోచిస్తున్నప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నా, అసలు నేనెంత సంతోషంగా ఉన్నా, నేనెంత సమాధానంగా ఉన్నా, నేనెంత క్రీస్తునందు సమాధానం పొందుకున్నాను. నేను ఆలోచన చేసి మొదలు పెడుతున్నాను, ఆలోచన చేశాను కూడా, ఇంకా చేస్తున్నాను కూడా. దేవుని బిడ్డలంగా
క్రీస్తు మనలో జన్మించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యే పని. ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయంలో 2వ వచనం మనం మొదటి వచనం చూస్తున్నాం. అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారం క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. క్రీస్తు ఎప్పుడైతే సిలువేయబడ్డాడో అప్పుడు ఆయనను బట్టి మనము సిలువేయబడ్డాము, ఆయనను బట్టి మనము బ్రతికించబడ్డాము. మనం అపరాధములతో పాపములతో ఎటువంటి వారం ఉంటాం? ఎటువంటి వారం? చచ్చిన వారం. జీవించుతున్నాం కానీ మన పాపాలన్నీ చనిపోయినాయి, మనం చనిపోయాం. మనం నూతన సృష్టి. ఆ నూతన సృష్టిలో ఉన్నవారే దేవుని పిల్లలము. ఆ దేవుని పిల్లలే దేవుని రాజ్యమునకు వారసులం. ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసిస్తావో నువ్వు దేవుని రాజ్యమునకు వారసులమవుతావు. దేవుని రాజ్యమునకు వారసుని అని గుర్తుకు బ్యాప్టిజం తీసుకుంటాం. మనం బ్యాప్టిజం పొందుకున్న వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా ఉంటారు? ఉన్న వాళ్ళందరూ కూడా మీరందరూ సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా ఎప్పుడైతే మనము క్రీస్తుని విశ్వసిస్తామో పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. బ్యాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మ కాదు. మీరు అనుకోవచ్చు బ్యాప్టిజం తీసుకుంటే పరిశుద్ధాత్మ అని పేతురు అన్నాడు కదా. అన్నాడు, కానీ కొర్నేలు అనే ఒక ఇల్లు ఉంటుంది. కొర్నేలు అనే ఇల్లు, కొర్నేలి అన్యుడు. ఆ అన్యుడి దగ్గరికి పేతురు వచ్చి మాట్లాడంతోనే అతడు పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. అతనికి బ్యాప్టిజం లేదు. పొందుకున్న తరువాత కొర్నేలికి బ్యాప్టిజం ఇస్తాడు. మరి పేతురు ఎందుకంటే చెప్పాడు పరిశుద్ధాత్మను పొందుకుంటే బ్యాప్టిజం అని? నేను అన్నీ చెప్పాను కానీ యోవేలు గ్రంథంలో ఉంటుంది, అంత్య దినములలో నా ప్రజలందరి మీదకి నా ఆత్మను కుమ్మరింతును. ఆయన ఆత్మను మీరు పొందుకున్నారు, నేను పొందుకున్నాను. ఆయన ఆత్మ మీలోనే ఉన్నాడు. దానికి గుర్తుగా మనం తీసుకునేది బ్యాప్టిజం. అంతే తప్ప ఆత్మను పొందుకోవడానికి కాదు, పొందుకున్నానని చెప్పడానికి గుర్తుంది. చూడండి, ఒకడు కొత్తగా జన్మించవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలానే. గాలి ఎక్కడికి వస్తుందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు, కానీ దాని ప్రభావం మాత్రం తెలుస్తుంది. తెలుసా తెలియదా? గాలి వచ్చే తెలుస్తుంది, పోయే తెలుస్తుంది, కానీ గాలి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. అసలు గాలి తూర్పు నుంచి వచ్చిందా పడమటి నుంచి వచ్చిందో మనకు తెలియదు, కానీ దాని ప్రభావం మనకు తెలుస్తుంది. గట్టిగా ఎంత కొట్టకపోతాం, అవునా కదా? అట్లాగే ఆత్మానుసారమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన కార్యములు చేస్తాడు, అతడు ప్రభావితంగా ఉంటాడు. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యం అంటే, నికోదేమును బోధకునివి అయినా నీకు తెలియదు అని అంటూ ఒక మాట అంటున్నాడు. మీరు నా సాక్ష్యం అంగీకరిస్తే నీవు అంగీకరించరు. భూ సంబంధమైన సంగతులు నీకుతో చెప్పినప్పుడు నువ్వు నమ్మకపోతే పరలోకమైన సంబంధాలు చెప్పిన సంగతులు నువ్వు ఎట్లా నమ్ముతావు? చూడండి 15వ వచనం, అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. కాబట్టి నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన విశ్వాసాన్ని కలిగి ఉంటావో, నువ్వు పూర్తిగా నిత్య జీవం పొందుకొని మనుష్య కుమారుడు ఏ విధంగా ఎత్తబడి దేవుడి రాజ్యంలో ఉంటాడో నీవు అలానే ఉంటావు. ఇది నికోదేముతో చెప్పిన విషయం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును విశ్వసిస్తావో నీ పాత క్రియలన్నీ ఆయనే తీసేస్తాడు. ఇప్పుడు నికోదేముకు అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయింది? ఒక నూతనంగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశం. ఇప్పుడు కొంతమంది ఆలోచన చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని చంపేయాలి, యేసును చంపేయాలి, ఆయన బాగా ఇబ్బంది పడుతున్నాడు, అతన్ని తీసుకురాపోండి అని అన్నాడు. వచ్చిన వాళ్ళు నికోదేము కూడా ఉన్నాడు. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. 50వ వచనంలో 45వ వచనం కొంచెం ముందుగా చూస్తే, ఆ బంట్రవతులను పంపించాడు ప్రధాన యాజకుడు, యేసుని తీసుకురా అతన్ని చంపేద్దాం అన్నప్పుడు ఆ బంట్రవతులు అన్నారు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎన్నడూ ఎవడును మాట్లాడలేదు. యేసు ప్రభు జ్ఞానం ముందు అక్కడ అందరూ బోర్ల పడిపోయారు. దేవుని పిల్లలు అట్టి జ్ఞానం ఉన్నదంటారా మనకు? మనం మాట్లాడితే కనీసం వినోటోడు ఉన్నాడా? ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడితేనంట అసలు ఆ మనుషులు మాట్లాడినట్టు ఇంతకుముందు ఎవరు మాట్లాడలేదు,
మాకు తెలియదు అంటున్నారు. కొంతమంది నోరు తెరిస్తే చాలు, అమ్మో ఆ మాటలు వినలేం. దేవుని బిడ్డలంగా మనము మాట్లాడితే అంతకుముందు ఎవరు మాట్లాడిన కొత్త సంగతులు మాట్లాడాలి. అంత జ్ఞానం పొందుకోవాలి. వాక్యం ద్వారా మనకు ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు. అది ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, ఈ లోకం జ్ఞానం కాదు, అది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం పొందుకుంటే లోక జ్ఞానం అదే పరిగెత్తుకొని వస్తుంది. ఈ లోకంలో వాళ్ళు మాట్లాడినట్టు బూతులు మాట్లాడుతూ నోరు తెరిస్తే విపరీతమైన అర్థాలు మాట్లాడకూడదు. మనం మాట్లాడితే ఇక్కడ యేసయ్య మాట్లాడినట్టు ఉండాలి. యేసయ్య మాట్లాడితే ఏం అర్థం కాలేదు వీళ్ళకు. చంపడానికి పోయిన వాళ్ళు, పట్టడానికి పోయిన వాళ్ళు షాక్ అయిపోయి వెంటనే వచ్చేసి అంటున్నాడు, వచ్చిన ఆయన నువ్వు తీసుకురానికి పోయిన వాళ్ళలో నికోదేము కూడా ఉన్నాడంట. ఒకసారి 50 వచనం అండి. 50 వచనం. అంతకు మునుపు ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. నికోదేము కూడా వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఎందుకంటే ఆయన అధికారి కదా. అధికారి పైన అధికారి ఆజ్ఞాపించినప్పుడు అధికారి పోవాల్సింది. పోయాడు. యేసుప్రభు పట్టుకద్దామని పోయాడు. కానీ యేసుప్రభు మాటను చూసి నికోదేము ఫ్లాట్ అయిపోయాడు. ఆయనతో పాటు ఉన్న అందరూ ఫ్లాట్ అయిపోయారు. ఈ ప్రధాన యాజకుడు అన్నాడు, మిమ్మల్ని కూడా మోసం చేశాడా యేసయ్య? ఆయనతో ఎవరు మాట్లాడలేదయ్యా అంటే ఇప్పుడు నికోదేము ఒక సమాధానం చెప్పాడు. చూడండి ఏమన్నాడు నికోదేము 51వ వచనంలో, అతడు ఒక మనుషుని మాట మనం వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా? అసలు అతని మాట ఏంటో నీకు తెలుసా? ఆయన ఎట్లున్నాడో నీకు తెలుసా? అతని ప్రవర్తనదో తెలుసా? అతని గురించి ఏమి తెలియకుండా నువ్వు అతన్ని చంపదామంటున్నావే, ఇది న్యాయమా అన్నప్పుడు ప్రధాన యాజకుడు అంటున్నాడు, నీవు గల్లేవా అంటే అర్థం తెలుసా? నీవు వాడు ఒకటే కులపోడువా? అతనికి సపోర్ట్ చేస్తాను అనడా లేదా? 52 వారు నీవును గల్లెడవా విచారించి చూడుము. నీవు గల్లెడవా అని ఎందుకన్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పెరిగిండు? గలిలయలో. అంటే నువ్వు ఆయన అంటే ఇక అనకూడదు, నీవు అతని ఊరనివా? నువ్వేమన్నా అతనికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు అవునా కదా? ఇప్పుడు ఈ ఊరు నీ పక్క ఊరు వాడు ఏమన్నా కొట్టడానికి తిట్టడానికి వచ్చినప్పుడు ఈ ఊరు వారందరూ ఏకమవుతారా లేకపోతే కొడతాండ్రా చూసుకుని కూర్చుంటారా? మంచిగా కొడతాండి చెప్పండి. ఏ ఏకమైతాం? ఇంకో 4 తగిలిరా అనేటట్టున్నారు కానీ ఏకమవుతారంటారా? కనీసం కులాభిమానం లేకుండా ఊరభిమానం అని ఉన్నారా లేదా? అంటావానా? అంటావా? అరే మా ఊరు వాడిని ఎట్లా కొడుతున్నావా? నువ్వెవరు ఏ ఊరి నుంచి వచ్చినావు అంటారా? అనరా? ఓ అనేటోళ్ళు అంటారు కొట్టవా? ఓ అయితే నీవు గల్లేడవా? నువ్వు గల్లేడవై దానికి సపోర్ట్ చేస్తున్నావా? అసలు గల్లేలో ఏ ప్రవక్త పుట్టాడు? నిజమే, గల్లేలో ఏ ప్రవక్త పుట్టాడు? పుట్టే ప్రవక్త ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడు. కానీ యేసుప్రభు బెత్లెహేములో పుట్టాడు, కానీ పెరిగింది గల్లేలో. యేసయ్య కూడా ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు, కానీ పెరగడము గలిలయలో పెరిగాడు. కాబట్టి గలిలయ నుంచి ఏ ప్రవక్త రాదు అని అనుకుంటున్నారు, కానీ ఆయన గురించి అందుకే వాళ్ళు తెలుసుకోలేదు. నీవు అతని మాటలు వినలేదు, అతని గురించి ఏమి తెలియదు, తెలియకుండా చంపేద్దాం అనుకుంటాను. ఆయన నికోదేము అనగానే లేదు లేదు అతను గలిలేడు, నువ్వు అతని దగ్గరికి వెళ్తే కదా తెలిసేది. నువ్వు వాక్యం దగ్గరికి వస్తే ఆ వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఆ వాక్యాన్ని తెలుసుకున్న నికోదేము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వెంటనే ఆయన సమాధి కార్యక్రమంలో పాల్గొన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాడు. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని సమాధి చేసింది ఎవరంటే అరిమత్త యోసేపు అంట, నిజమే. కానీ మరొక వ్యక్తిని మర్చిపోయాం. అతని పేరు చెప్పండి, నికోదేము. చెప్పండి అతని పేరేంటి? నికోదేము. అరిమత్త యోసేపు యేసు ప్రభువాన్ని సమాధి చేశాడు, కానీ అతనికి సహాయంగా ఉన్న వ్యక్తి నికోదేము. ఎందుకంటే నికోదేము కొత్త జన్మ, నూతన జన్మ అనుభవంలో అతడు వచ్చాడు. క్రీస్తు మన హృదయంలో జన్మించాడా? ఇంకా జన్మించని హృదయాలన్నీ మళ్ళీ మనం పరీక్ష చేసుకొని దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు,
నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు, ఆనందించు భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో.